నమస్కారం. కొలుగూరి 24/7 న్యూస్ టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అలర్ట్. నేడు రాష్ట్రంలో వాతావరణం అత్యంత విచిత్రంగా మారబోతోంది. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన తుఫానుగాలులు. అవును, మీరు విన్నది నిజమే. నేడు అంటే మే 19వ తేదీన ఏపీలో వాతావరణం మునుపెన్నడూ లేని విధంగా ఒకే రోజు రెండు విభిన్న రూపాలను చూపించబోతోంది. పూర్తి వివరాలు ఈ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. ముందుగా పగటిపూట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే, గూగుల్ వెదర్ మరియు వాతావరణ శాఖ అధికారిక లెక్కల ప్రకారం నేడు ఆంధ్రప్రదేశ్లో గరిష్ఠ ఉష్ణోగ్రత ఏకంగా 42 డిగ్రీల సెల్సియస్కు చేరనుంది. రాయలసీమ మరియు కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో భానుడు ప్రతాపం చూపించబోతున్నాడు. గాలిలో తేమ శాతం 47% నమోదవుతుండటంతో ఉక్కపోత తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయమేంటంటే, నేడు యూవీ ఇండెక్స్ 9గా రికార్డయ్యింది. ఇది చాలా ప్రమాదకరమైన స్థాయి. కాబట్టి ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప వృద్ధులు, గర్భిణీలు మరియు చిన్నపిల్లలెవరూ బయటకు రాకూడదని అధికారులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇక్కడి అసలైన ట్విస్టుంది. పగటిపూట ఎండలు మండిపోయినప్పటికీ నైరుతి దిశ నుంచి గంటకు 9 మైళ్ల వేగంతో వీస్తున్న బలమైన గాలుల కారణంగా వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు రాబోతున్నాయి. నేడు పగటిపూట వర్షం పడే అవకాశం కేవలం 10% ఉన్నప్పటికీ రాత్రి సమయానికి అది 35% పెరుగుతోంది. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, స్కాటర్డ్ థండర్స్టార్మ్స్ కురిసే అవకాశముంది. కాబట్టి పిడుగులు పడే సమయంలో చెట్ల కిందగానీ, కరెంట్ స్తంభాల దగ్గరగానీ ఎవరూ ఉండద్దు. చూశారుగా, నేడు ఏపీ వాతావరణం పగలు నిప్పుల కొలిమిలా, రాత్రివేళ ఉరుముల గాలులతో సాగనుంది. నిరంతరం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగూరి టీవీ.